నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఈజ్ సురేష్ కట్ట. మొత్తానికి ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పార్టీలకు సంబంధించి కావచ్చు, టికెట్ల పంపకాలు కావచ్చు, మొత్తానికి అలజడి సృష్టిస్తుందని చెప్పాలి. ఏదైతే ప్రధానంగా బీసీలకు అన్యాయం జరుగుతుందా అనేది ఇక్కడ ప్రధానంగా నడుస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఏదైతే ఎంతో కాలంగా పనిచేసినటువంటి, సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ రాలేదని చెప్పేసి అనుకొని ఆయన రాజీనామా చేయడం, మొత్తానికి ఇంకా ఇదే దారిలో ఇంకెంతమంది ఉంటారో సీనియర్ నేతలు అనేది కూడా ఇక్కడ అర్థం కాని ప్రశ్న కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే సీనియర్లు వర్సెస్ జూనియర్లు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా అలాగే మిగతా పార్టీలు కూడా, ఇంకా బీజేపీ పార్టీ కూడా ఇప్పటివరకు టికెట్లకు సంబంధించి లిస్టు ప్రిపేర్ చేసిందని చెప్తుంది, కానీ లిస్ట్ మాత్రం ఇప్పటివరకు విడుదల చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా విడుదల చేయబడిన కారణం కూడా అదే అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నటువంటి తరుణం కనబడుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి, స్పందించడానికి బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బోజ్జ సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్తే అండి. సత్యం గారు నమస్తే సార్. ఇక్కడ ఏదైతే సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరుగుతుందా అంటారా? 100% అన్యాయం జరుగుతుంది సార్. ఈరోజు మీరు మధ్యాహ్నం పొన్నాల లక్ష్మయ్య గారి ఇంటర్వ్యూ చూస్తే ఆయన 40 సంవత్సరాలు సుదీర్ఘంగా జాతీయ కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ సేవలు అందించిన తర్వాత ఆయన ఎంతో బాధపడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన మాట్లాడిన మాటల్లో ఒకే ఒక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స్థానం లేదు. కనీసం ఒక సీనియర్ నాయకునై ఉండి పిసిసి అధ్యక్షునిగా పనిచేసిన నాకే ఎక్కడైనా కనిపించినప్పుడు నమస్కారం పెడితే కూడా తిరిగి ప్రతి నమస్కారం పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి బీసీ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత బాధాకరమైన విషయం అంటే, ఒక జాతీయ పార్టీ అయి ఉండి కాంగ్రెస్ పార్టీలో కూడా రెడ్ల రాజ్యం, అగ్రవర్ణాల ఆధిపత్యం మాత్రమే నడుస్తోంది. ఆ విషయాన్ని పొన్నాల లక్ష్మయ్య గారు చాలా స్పష్టంగా చెప్పారు. మాకు కనీసం అపాయింట్మెంట్, అంటే మా బాధ చెప్పుకోవడానికి అపాయింట్మెంట్ అడిగితే ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. పోనీ ఇక్కడ ఏదన్నా పిసిసిని సంప్రదించి వాళ్ళతో ఏదైనా మన బీసీల గురించి మాట్లాడదామంటే వాళ్ళ వైపు నుంచి కూడా ఎలాంటి ప్రతిస్పందన లేదు అన్న విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారండి ఈరోజు. హరివర్ధన్ రెడ్డి గారు నా మాట వినబడుతుందా? ఒక నిమిషం. సత్యం గారు, అంటే ఇక్కడ మీరు బీసీ గర్జన కావచ్చు, బీసీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, కాకపోతే మీ గలాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏ పార్టీ కూడా మీ వైపు చూడట్లేదు అంటున్నారా, లేకుంటే పార్టీలు మీరు చెప్తున్నటువంటి విషయాలు పట్టించుకోవట్లేదు అనుకుంటారా? సార్, వీళ్ళకి మొదటి నుంచి కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే, అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఇంకా మిగతా పార్టీలైనా, వీళ్ళకి అందరికీ కూడా బీఆర్ఎస్ అయితేనేమి విలమ పార్టీలు రెడ్ల పార్టీ లాగా తయారైపోయారు. కాంగ్రెస్ పార్టీ అయితే వచ్చేసరికి మొత్తం కంప్లీట్ గా మన రెడ్ల కోసం అని చెప్పేసి వాళ్ళు మొత్తం రెడ్ల పార్టీ లాగా రెడ్లకే టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మీకు కొన్ని ఏళ్లుగా 10-15 సంవత్సరాలుగా నమ్మకంతో నియోజకవర్గాల్లో పనిచేస్తున్న బీసీ నాయకులకు టికెట్లు ఇవ్వకుండా చివరి నిమిషంలో అక్కడ రెడ్లకు ఇచ్చే పరిస్థితి ఉంది. మీరు నిన్న మొన్న చూస్తే చాలా మంది సీనియర్ నాయకులు, బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బాధతో వేరే పార్టీల వైపు వెళ్ళిపోతున్నారు. ఇండిపెండెంట్ గానీ లేదంటే బయట ఇంకేదైనా పార్టీలో గానీ వదిలేసే పరిస్థితి ఉంది. రైట్. వినయ్ భాస్కర్ గారు నమస్కారం అండి. నమస్కారం. మొత్తానికి ఇది బీసీలకు ప్రతి పార్టీ టికెట్లు కేటాయించడంలో అన్యాయం చేస్తుందనేది బీసీ సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి ఆరోపణ. పార్టీ అయితే అన్యాయం చేయాలండి బీసీ వర్గాలకు కానీ, బీసీ ప్రజాప్రతినిధులకు కానీ. బీసీ నాయకులకు రాజకీయంగా ఎదగాలని అనేక మందికి, అనేక కులాల వారికి, చిన్న కులాల వారికి కూడా ఇచ్చిండు. ఉదాహరణకు చెప్పాలంటే మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బసవరాజ్ సారే గారు సారన్నకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, బండ ప్రకాష్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, మా మసూరించారి గారికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఈ తీరుగా చూసుకుంటూ పోతే అనేక మందికి, అంటే ఉదాహరణ మా ఉమ్మడి వరంగల్ జిల్లా విషయాన్ని చెప్తున్నా. ఇది జనరల్ సీట్లలో కూడా నాకు ప్రతిసారి నాకు గతంలో టిఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నన్ను ఆశీర్వదించి పంపించడం జరిగింది. ఇదే కాకుండా అనేక కులాల వారికి, మరుగునబడినటువంటి కులాలు, కులవృత్తులు దండుగా అంటే ఈరోజు కులవృత్తులు పండుగ అని చెప్పి అనేక కులాల వారికి, ఇప్పుడు మత్స్యకారులను చూసినట్టయితే చెరువుల పునరుద్ధరించడం కాకుండా
మరి అక్కడ ఉచితంగా చేప పిల్లలు చేయటం ద్వారా ఈ రోజు బ్రహ్మాండంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి మరి సొసైటీలో ఉన్నటువంటి సభ్యులకు లక్షలాది రూపాయలు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సొసైటీలను కూడా గతంలో చూస్తే సొసైటీలు డిఫంక్ట్ అయ్యేది, సొసైటీలో మెంబర్ తీసుకుపోయేది. కానీ ఇప్పుడు పోటీ పడి ఈ రోజు మత్స్యకార సొసైటీలో మెంబర్షిప్ తీసుకుంటున్నారు. ఈ రోజు యాదవ్స్ చూసుకున్నట్టయితే గొర్రెల పెంపకం ద్వారా బ్రహ్మాండంగా ఈ రోజు దేశంలోనే ప్రొడక్షన్ లో బ్రహ్మాండంగా జరుగుతుంది. మీ దగ్గరికి వస్తాం, చెప్పండి. ఒక నిమిషం మీ దగ్గరికి వస్తాం. హరివర్ధన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఈరోజు పొన్నాల లక్ష్మయ్య గారు రాజీనామా చేసి ఆయన చెప్పినటువంటి మాటలు వింటా ఉంటే మీకు ఏమనిపిస్తుంది అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా ఏ పేర్లు కూడా డిక్లేర్ చేయలేదు. ఒకటి నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వేలు పెట్టి చూపించి ఏ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఏదైనా చేసింది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రెసిడెంట్లను చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశ నాయకుడు, దేశ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో. సీనియర్లను పక్కన పెడుతుంది కూడా కాంగ్రెస్ పార్టీనండి. సీనియర్లను పక్కన పెడుతుంది కూడా కాంగ్రెస్ పార్టీనా? ఇక వినండి, ఒక ఎస్సీని దేశాధ్యక్షుని చేసిందంటే పార్టీకి కాంగ్రెస్ పార్టీ కాదా? ఒక మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి 2 సార్లు ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ ఇంతమంది వర్గాలను అందరినీ ముఖ్యమంత్రులను చేసినటువంటి ఘనత కానీ అన్ని రకాలుగా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇంతవరకు టికెట్ డిక్లేర్ చేయలేదు. వినబడతలేదా? వినబడుతుంది, మీరు కంటిన్యూ చేయండి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్ని వర్గాలను చేరదీస్తుంది. అన్ని వర్గాలకు అన్ని రకాలుగా రాజకీయ పరంగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. బీఆర్ఎస్ లో ఉందా? లేకపోతే వేరే పార్టీలలో ఉందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా ముఖ్యమంత్రిని చేయగలుగుతుంది, అధ్యక్షుని చేయగలుగుతుంది. ఇది పొన్నాల లక్ష్మయ్య గారు మాట్లాడారంటే అది పొన్నాల లక్ష్మయ్య గారే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆయన ఒక మంత్రిగా, ఒక పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు పొన్నాల లక్ష్మయ్య గారు కల్పించింది. కానీ ఆయనను కూడా మేము గౌరవిస్తాం, పెద్ద ఆయనని. మరి ఆయన ఇంత తొందరపడి మాట్లాడడం అనేది అది ఆయన ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రైట్, ఒక నిమిషం మీ దగ్గరికి వస్తా. వినయ్ భాస్కర్ గారు, పొన్నాల లక్ష్మయ్య ప్రశ్న మీరు వినే ఉంటారు, కాకపోతే ఆయన ఆవేదనతో చెప్పారంటారా, లేకుంటే ఇంటర్నల్ గా అదే జరుగుతుందా, లేకుంటే ఆయన టికెట్ అంటున్నారు అంటే ఆయన కూడా ఆలోచించుకోవాల్సింది అనేది మాట, ఇవన్నీ ఎలా చూస్తారు మీరు? అంటే వాస్తవంగా పెద్ద లక్ష్మయ్య గారి చేసిన వ్యాఖ్యలను నేను వినలేదు, చూడలేదు. కానీ కాంగ్రెస్ లో మాత్రము బీసీలకు మరి సముచిత స్థానం లేదని చెప్పి లక్ష్మయ్య గారి రాజీనామా ద్వారానే తెలుస్తుంది. ఆయన ఒక గొప్ప నాయకుడు, మునుగాపుకు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి సామాజిక వర్గానికి నాయకత్వం ఇచ్చిన నాయకుడు, ఒకప్పుడు టీపీసీసీకి అధ్యక్షుడిగా చేసిన అటువంటి వారిని అంత పెద్ద నాయకుడిని కాంగ్రెస్ వాళ్ళు పక్కకు పెట్టిందంటే దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే బీసీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయదు కాక చేయదు అనేది మాకు అర్థమవుతుంది. హరివర్ధన్ గారు, రైట్, ఒక నిమిషం. సత్యం గారు, ఏదైతే మొదటి కాంగ్రెస్ చీఫ్ గా పనిచేసినటువంటి పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు టికెట్ కు రాకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఆయనకు పార్టీకి అంటే టికెట్ రాకపోవడం అంటే ఆయన మధ్యాహ్నం చెప్పిన విషయాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఆయన సుదీర్ఘమైన లేఖ ద్వారా కూడా ఆయన ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది, బీసీలను పక్కన పెట్టేస్తున్నారు, పూర్తిగా అగ్రవర్ణాల చేతిలోకి వెళ్ళిపోతుంది పార్టీ, పూర్తిగా అంటే వ్యాపారం ఏమైపోతుందని ఒక పదాన్ని వాడాడు ఆయన. 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీలో పనిచేసిన పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య గారు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వ్యవహారాలన్నీ కూడా వాణిజ్యపరమైన వ్యవహారాలు అయిపోయినాయని క్లియర్ గా చెప్పారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే పార్టీ టికెట్లు ఇస్తుంది, మిగతా వాళ్ళంతా బీసీలను పక్కన పెడుతుందని చెప్పింది ఒక పొన్నాల లక్ష్మయ్య గారే కాదు, చాలా సార్లు విహెచ్ హనుమంతరావు గారు సీనియర్ బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో, వారు కూడా చాలా సార్లు చాలా స్పష్టంగా బీసీలకు స్థానం లేకుండా పోతుంది, మాకు అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని పక్కన పెడుతున్నారని చాలా సార్లు బాధపడే సన్నివేశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా అంటే ఈ మధ్య కాలంలో బీసీలను పూర్తిగా పక్కన పెడుతున్నారు. సో అదే ఉద్దేశంతో పొన్నాల లక్ష్మయ్య గారికి కూడా టికెట్ నిరాకరించడం,
నిరాకరించడమే కాదు, వాళ్ళ బాధలు ఏదైనా ఉన్నాయి, కష్ట నష్టాలు ఏమైనా ఉన్నాయి చెప్పుకోవడానికి కూడా కనీసం 3 రోజులు ఢిల్లీలో ఉంటే అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. పోనీ ఇక్కడ పీసీసీకి చెప్దామంటే ఇక్కడ కూడా ఎవరు వినలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన బాధతోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. హరివర్ధన్ రెడ్డి గారు ఒకటి ఏంటంటే చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎవరికన్నా టికెట్లు డిక్లేర్ చేసిందని ఇప్పటివరకు తెలియదు. అది కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ఉంటది. డిక్లేర్ చేయండి, మరి లీక్లు ఎందుకు ఇస్తున్నారు? సీసీ తర్వాత మళ్ళీ దాన్ని స్క్రూటినీ చేస్తారు, చూసిన తర్వాతనే దాన్ని డిక్లేర్ చేస్తారు. కానీ ఇప్పుడే తొందరపడి రాజీనామాలు అనేది అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు కల్పిస్తుందండి. ఎంతమందిని ముఖ్యమంత్రులు చేసింది, ప్రధానమంత్రులను చేసింది, ఎంతమందికి అవకాశాలు కల్పించింది, దేశ పార్టీ అధ్యక్షులను చేసింది. ఇది ఎగ్జాంపుల్ కాదా? చెయ్యని వాళ్ళు మాట్లాడుతున్నారు గొప్పగా. ఇందాక వినయ్ భాస్కర్ గారు కూడా డైరెక్ట్ అంటున్నారు ఏంటంటే బీసీలకు అన్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. వాళ్ళు చేసిండ్రా? ఎన్ని టికెట్ ఇచ్చినట్టు వాళ్ళు? ముద్రాజుల కింద వరకు ఒక టికెట్ ఇవ్వలే, వాళ్ళు ఒక్క టికెట్ ఇవ్వలే. తెలంగాణలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్రానికి అధ్యక్షులను చేసినాం మనం. రాష్ట్రానికి అధ్యక్షులను చేసింది డి శ్రీనివాస్ గారు కానీ, కె కేశవరావు గారు కానీ, అదేవిధంగా ఏదో పొన్నాల లక్ష్మీ గారిని కానీ పిసిసి అధ్యక్షులు గారు 2 సార్లు డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షులు అయ్యారు. అది కాదు కదా, కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుంది. అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజులకు ఒక సింగిల్ టికెట్ కూడా ఇయ్యనటువంటి పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ఆదపడే బీసీలకు ఎవరు ఆర్థికంగా చేసిందండి సోదరా? ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కుల వృత్తులలో ఆర్థిక పరిస్థితి చూడండి. మీరు చిన్న ఉండగా కావచ్చు, మీరు పుట్టకముందు కావచ్చు, నేను పుట్టకముందు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆడనే కుల వృత్తులను ఆనాడు నుంచే ప్రోత్సహించింది. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే కుల వృత్తులను ప్రోత్సహించి చేపలు గాని, గొర్రెలు గాని, బర్రెలు గాని, చెరువులు ఎండిపోయినాయి, చేపలు చచ్చిపోయినాయి. పెద్ద ఈ రోజు మీ ప్రభుత్వంలో, మీ హయాంలో చెరువులు ఎండిపోయినాయి, చేపలు చచ్చిపోయినాయి నుంచి కుల వృత్తులకు వలసలు పోయినారు. పార్టీ మాత్రమే ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మీద చేయగలిగింది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇవాళ మీ దగ్గర మీ పార్టీలో ఈ రోజు ముఖ్యమంత్రి చేయగలుగుతారా చెప్పండి? మీరు మీ దగ్గర ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయగలుగుతారా? ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయగలుగుతారా? పార్టీ అధ్యక్షుని ఒక దళితుని చేయగలుగుతారా? చేయలేరు కదా. మా దగ్గర సిఎల్పి నాయకుడే దళితుడు కదా. కాంగ్రెస్ చేయలేదా? కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? డిప్యూటీ సీఎం ఎవరు చేశారు? మా దగ్గర చేయలేదు. డిప్యూటీ సీఎం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ దగ్గర డిప్యూటీ సీఎం ఎవరు? ఇక్కడ వినండి, డిప్యూటీ సీఎం చేసింది ఎవరు? మీరు సీఎం ని చేయగలుగుతారా చెప్పండి? పార్టీ కాదా? కేసీఆర్ గారు కాదా? సీఎం ని చేయగలుగుతారా? చేసింది ఎవరు? నేను చెప్పిన సమాధానం చెప్పండి. సీఎం చేయగలుగుతారా? మీరు పార్టీ అధ్యక్షుని చేయగలుగుతారా? ప్రతి కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎవరండి? ప్రతి కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎవరు? మైనార్టీ కాదా? పార్టీ అధ్యక్షుని చేయగలుగుతారా? మీరు కనీసం ముఖ్యమంత్రిని చేయగలుగుతారా? అది చెప్పండి సమాధానం. చెప్పేది ఆర్థికంగా కూడా ఎదగాలని చెప్పి బీసీలకు తోడ్పాటు చేసింది ఎవరు? ఏం చేసిరండి? బ్యాంకుల చుట్టూ తిరగకుండా రుణాలు ఇచ్చింది ఎవరు? తెలుస్తలేదా? ఈరోజు ఏం జరుగుతుందో తెలియదా? కుల వృత్తులకు బడ్జెట్ కి ఆర్థికంగా పురోగతి చెందాలని చెప్పి బడ్జెట్ కి ఆర్థికంగా ఇచ్చింది ఎవరు? ఇక్కడ వినండి, ఈ రోజు కట్టినటువంటి ప్రాజెక్టులు కానీ వచ్చినటువంటి అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తెచ్చిందా? మెట్రో బీఆర్ఎస్ పార్టీ తెప్పించా? రింగ్ రోడ్ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కట్టంగా సరిపోయిందా? ఇవాళ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మన దగ్గర? ఇలా కొత్తగానా? ఆనాడు మనకు కనీసం గుండు సూది కూడా తయారు కానటువంటి మన స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో గుండు సూది కూడా తయారు కానటువంటి పరిస్థితుల్లో ఇలా ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చినాయి, ఎన్ని ప్రాజెక్టులు నిర్మాణం జరిగినాయి, ఆ ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, చాలా మన దేశ పరిస్థితి ఎంత? అట్లాంటి పరిస్థితిని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకునేది ఎవరు? ఉండడానికి కావడానికి కారణం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మింది ఎవరు? ఈసీఐలు మీరు తెచ్చిరా?
హరివర్ధన్ గారు ఒక నిమిషం. కాజ్పేట్కి రావాల్సిన పోస్ట్ ఫ్యాక్టరీ ఎవరు? పంజాబ్ తీసుకుపోయింది ఎవరు? హరివర్ధన్ గారు ఒక నిమిషం. ఇన్ని తెచ్చింది ఎవరు? హరివర్ధన్ గారు టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది. ఒక నిమిషం ఆగండి. వినయ్ పబ్లిక్ భాస్కర్ సెక్టర్ యూనిట్స్ అంటుండ్రు, దాన్ని అమ్ముకున్నది ఎవరు? ఒక నిమిషం ఆగండి. వినయ్ భాస్కర్ గారు వేరే విషయం మాట్లాడండి. వరంగల్ విషయమే అమ్ముకున్నది ఎవరు? మీ హయాంలో కదా? ఒక నిమిషం హరివర్ధన్ గారు, వినయ్ భాస్కర్ గారు, స్థలాన్ని అమ్ముకున్నది మీ హయాంలో కదా? సత్యం గారు ఒక పార్టీ అంటే మేమంటే మేము చేసాము బీసీలకు న్యాయం అంటున్నారు. ఇందులో ఏ పార్టీ చేసింది అనుకుంటున్నారు మీరు? సత్యం గారు. సార్ బీఆర్ఎస్ పార్టీ కూడా బహుజనులకు మన బీసీలకు బొర్లిస్తాం, బర్లిస్తాం, మేము చేపలు పట్టుకోవడానికి చెరువులు ఇచ్చాం, దాంట్లో పోయడానికి చేప పిల్లలు ఇచ్చినాం అని చెప్తుంది. బీసీలకు నిజమైన వాళ్ళ బతుకుల్లో బాగు చేయాలంటే రాజ్యాధికారంలో భాగం ఇవ్వాలండి. 54% పైగా 56%. సార్ ఒక నిమిషం నేను చెప్పేది వినండి. లెక్క తీయండి. మా పార్టీలో ఎంతమంది బీసీ శాసనసభ్యులు ఉన్నారు, ఎంతమంది శాసన మండలి సభ్యులు ఉన్నారు? మా పార్టీ సెక్రటరీ జనరల్ బీసీ. తెలంగాణలో 119 సీట్లకు గాను మీరు కనీసం 50 సీట్లన్నా ప్రకటించాలి. ఎన్ని ప్రకటించారు సార్? పోయినసారి ఇచ్చిన దానికన్నా ఒక సీట్ తక్కువ ఇచ్చారు బీసీలకు. ఏం చేస్తున్నారు మీరు? ఏమి ఇచ్చారు మీరు బీసీలకు? ఏం గొర్రెలు ఇస్తున్నారా? బర్రెలు ఇస్తున్నారా? గొర్రెలు బర్రెలతో మీరు వాటిని బీసీ స్టడీ సర్కిల్, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మీదకి ఎక్కి మేము రాజ్యాధికారం చేస్తాం, మేము మిమ్మల్ని పరిపాలిస్తాం, జీవితకాలం మీరు ఇట్లాగే ఉండండి, మేము మీ పాలన మార్కెట్ చైర్మన్ పదవులు కూడా బీసీలకు ఇచ్చినామండి. ఎమ్మెల్యేలు మా జనాభా పదవులలో కూడా బీసీల రిజర్వేషన్ ఇచ్చినాం. మీ హయాంలో ఇచ్చినా? మా జనాభా దామాషా ప్రకారంలో మేము ఎంత జనాభా ఉన్నామో జనాభా ప్రకారం ఇమ్మంటున్నాం సార్. మీ వాటా అడగట్లే, మీ అగ్రవర్ణాల వాటా, ఆధిపత్య కులాల వాటా అడగట్లేదు. మేము జనాభాలో ఎంతమంది ఉన్నాం? 56% ఉన్న బీసీలకు మా వాటా ప్రకారం మాకు ఎన్ని సీట్లు వస్తాయి? 40 వస్తాయా, 30 వస్తాయా, 50 వస్తాయా? మీరు సర్వజనుల సమాచారం సేకరించారు తెలంగాణ రాగానే. దాని ప్రకారం 56% పైగా తెలంగాణలో బీసీలు ఉన్నారు. ఆ బీసీలకు ఆ లెక్క ప్రకారం మాకు దాదాపుగా 50%, 50 నుంచి 60 సీట్లు వస్తాయి మీకు. అలాంటి పరిస్థితుల్లో మీకు మాకు 20 సీట్లు మాత్రమే కేటాయించరు. మాకు బర్లొద్దు, గొర్రెలొద్దు సార్. మాకు రాజ్యాధికారంలో భాగం చేయండి మమ్మల్ని. మాకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వండి. మేము ఏ పార్టీలోనైనా, అటు కాంగ్రెస్ పార్టీ అయినా, ఇటు బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా మాకు జనాభా దామాషా ప్రకారం, మా హక్కు ప్రకారం మాకు ఏం రావాలో అదే అడుగుతున్నాం మేము. వినయ్ భాస్కర్ గారు, బీసీ సంఘం నాయకులు సత్యం గారు అడుగుతున్నారు, ఏదైతే జనాభా దామాషి ప్రకారం మాకు న్యాయం జరగాలని చెప్పేసి బీసీ సంఘం సంబంధించినటువంటి నాయకులు అడుగుతున్నారు. దానికి అదేండి నేనేమంటున్నా, స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అత్యధిక కాలం అంతా కూడా పాలించింది. 70 ఏళ్ల పాలనలో బీసీలకు ఒరిగింది ఏంది? మా 9-10 ఏళ్ల పాలనలో ఒరిగింది ఏందో మేము చూపెడతాం. సార్ వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి మేము కూడా అన్యాయం చేస్తాం అంటారా మీరు? ఎక్కడ అన్యాయం జరిగిందండి? ఎక్కడ జరిగింది? 9 ఏళ్లలో ఎక్కడ జరిగింది? మేము ఇంకొక 10 ఏళ్ళు మేము కూడా మీకు అన్యాయం చేస్తామని చెప్తారా? దామోదర్ సంజయ్ 9 ఏళ్లలో ఎక్కడ అన్యాయం చేసినాం? బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అన్యాయం జరగలేదు. ఈ రోజు ఉదాహరణగా మీ కేటీఆర్ గారిని మాకు బహుజనులకు బీసీలకి సీట్లు ఇమ్మని అడగండి సార్. మాకు బీఫామ్లు ఇమ్మని అడగండి. మా వాటా ప్రకారం మాకు సీట్లు ఇమ్మని చెప్పండి. మాకు గొర్రెలొద్దు, బర్రెలొద్దు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బండ ప్రకాష్ గారు ఎవరండి? బండ ప్రకాష్ గారు ఎవరు? బీసీ కాదు చూసుకుంటాం సార్. మేము డిప్యూటీ చైర్మన్ ఇవ్వలేదా? సారే గారు ఎవరు? ఎమ్మెల్సీ ఇవ్వలేదా? అదే సార్ నేను ఏమంటున్నాను, మా జనాభా ఎంత? ఫస్ట్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరండి? మధుసూచారి గారు కాదా? సార్ అలా 100% దురదృష్టవశాత్తు వారు ఓడిపోయినప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదా? బీసీలకు ఎన్ని పదవులు ఉన్నాయో లెక్కలు తీయండి సార్. లెక్కలు తీస్తే తెలుస్తాయి. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా లెక్కనే చెప్తానండి సార్. ఉమ్మడి సార్ మన తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజు. తెలంగాణలో ఉన్న బీసీ జనరల్ గా చెప్తున్నా, నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నా కాబట్టి చెప్తున్నా సార్. బీసీ మీ వరంగల్ గురించి కాదు సార్, మీరు ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి తెలంగాణ యూనిట్ గా తెలంగాణలో ఉన్న బీసీలకు మీరు ఏం చేశారు? ఎన్ని పదవులు ఇచ్చారు? ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు? రాజకీయంగా చూద్దాము, ఆర్థికంగా చూద్దాము. బీసీ కులాల వారు వృత్తుల మీద ఆధారపడినప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎట్లుండే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లా అయిందో చూద్దాము. సార్ మాకు గొర్రెలు దేశంలోనే భాగం కావాలని అడుగుతున్నాం. ఫిష్ ఎక్స్పోర్ట్ అత్యధిక శాతం ఇక్కడి నుంచి అండి. మాకొద్దు మీట్ ఎక్స్పోర్ట్ మీరు ఉద్దానంగానే అయిపోయిందా అండి సార్? మాకు మా జనాభా ప్రకారం మాకు రాజకీయంగా ఆర్థికంగా
విద్యాపరంగా చూసినా కూడా చెప్తాము. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో గతంలో ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. వృత్తిపరంగా కూడా చూద్దాం. గతంలో ఉన్నటువంటి బీసీ కుల వృత్తుల పరిస్థితి ఏ తీరుగా ఉండే, ఇప్పుడు ఎట్లున్నది. రాజకీయంగా కూడా అప్పుడు ఎన్ని పదవులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పదవులు ఉన్నాయి చూద్దాం. బీసీలలో కూడా వర్గీకరణ జరగాలండి. బీసీలనగానే బీసీల కొంతమంది కులస్తులకే ఎక్కువ పదవులు పోతున్నాయి. బీసీలలో కూడా వర్గీకరణ జరగాలి. బీసీలలో కూడా వర్గీకరణ జరిగి ఎవరికి బీసీల కులాలలో ఇప్పటి వరకు రజకులకు ప్రాతినిధ్యం లేకుంటే సారన్న గారికి ఇవ్వలేదా? బీసీలను వర్గీకరణ కులాలైనటువంటి ఇవ్వలేదా మసూద్ గారు? మనం ఈ రోజు మాట్లాడుతోంది సీనియర్ నాయకులైన పొన్నా లక్ష్మయ్య గారు చేశారు. హరివర్ధన్ గారు కాంగ్రెస్ లిస్టింగ్ ఎప్పుడు ప్రకటిస్తుంది అంటే కాంగ్రెస్ లిస్టింగ్ ఆలస్యం చేయడానికి ప్రధాన కారణం ఇదే. ఎవరైనా జంపు జిల్లాల నుండి వెళ్ళిపోవచ్చు అనే సంకేతాల కోసం ఇలా చేస్తున్నారని చెప్పేసి మరొక ఆరోపణ. దీని ఎలా చూస్తారు మీరు? తప్పండి, అది తప్పది. ఇంకా చాలా ఎక్సైజ్ జరుగుతుంది కాంగ్రెస్ లో. చాలా టైం ఉందా? సర్వే రిపోర్ట్స్ ఆధారంగా కొన్ని జాయినింగ్స్ మంచి చెడ్డ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో గెలుపు కూడా ఆధారం తీసుకుంటారు. దాంతో పాటు సీనియారిటీ, దాంతో పాటు వాళ్ళు గెలిచే ఇది కులాలు మతాలు అన్ని కలగలుపుకొని ఫస్ట్ బేసిక్ సర్వేస్ ఎవరికి ఇవ్వాలి టికెట్ అనేది. ఏదైతే మీరు చెప్తున్నట్టు ఇంకా జాయినింగ్స్ ఉన్నాయంటున్నారు, ఇంకెవరెవరు జాయిన్ అవుతున్నారు, ఇంకెక్కడ ఏ పార్టీ నుంచి లాక్ వస్తున్నారు జనాల్ని? ఎట్లా ఇంకా జాయినింగ్స్ ఉన్నాయంటున్నారు, ఇంకా ఏ పార్టీ నుంచి వస్తారు కదా మరి ఖచ్చితంగా. ఇప్పుడు గెలుపు గుర్రంలో గెలుపు గుర్రం ఉరుకుతున్నప్పుడు చాలా మంది రావాలనుకుంటున్నారు. అసంతృప్తులు వస్తే అందులో కూడా చాలా మంది వస్తానా మేము ఫిల్టర్ చేస్తాం. రావడం వల్ల మీ పార్టీలో ఇంకొక మాట వస్తుంది, ఇంకొకటి ఆరోపణ వస్తుంది. ఒక నిమిషం హరివర్ధన్ గారు, ఏదైతే వచ్చే వాళ్ళు జాయిన్ అవుతున్నారు కావచ్చు, కాకపోతే ఉన్న వాళ్ళకు సీట్లు ఇవ్వక వచ్చే వాళ్ళకి సీట్లు ఇవ్వడం పట్ల కూడా చాలా మంది నిరుత్సాహపడుతున్నారు. దానికి కరెక్ట్ అండి. వచ్చిన వాళ్ళందరికి టికెట్ ఇస్తారని చెప్తలేరు. ఎవరైతే ఆ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో ఉంటే ఏదైనా చూస్తారు. పార్టీ రాజకీయ పార్టీ కదండి, డెఫినెట్ గా గెలిపే ప్రాతిపదిక ఉంటుంది కదా, గెలిపే ప్రాతిపదిక తీసుకుంటారు ఫస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత మిగతా కూడా పార్టీలో ఉన్నటువంటి సమీకరణలు, కుల సమీకరణలు, మత సమీకరణలు ఇవన్నీ కూడా కలబోసుకొని చేస్తారు. రాజకీయ పార్టీ ఇది. రాజకీయ పార్టీలోకి ఇప్పుడు అన్ని బీసీలకు అన్ని జనరల్ సీట్లు మొత్తం టోటల్ కూడా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేసి 20 సీట్లు వచ్చినా మాకు రాజ్యాధికారం వస్తుంది, 60 సీట్లు వచ్చినా మీకు అవసరం లేదంటే ఒప్పుకోరు కదా. అట్లా 60 సీట్లే ప్రాతిపదిక కదా, గెలిపే ప్రాతిపదిక కదా. మేము అందరికి మొత్తం టోటల్ 119 సీట్లు మేము ఎస్సీ ఎస్టీలకే ఇచ్చేస్తాం, జనరల్ సీట్లు కూడా అందరికి ఇచ్చేస్తాం. కాబట్టి మాకు 20 సీట్లు గెలిచినా కూడా మాకు రాజ్యాధికారం ఏమంటే రాజ్యాంగం ఒప్పుకుంటుంది. అట్లా ఆ ప్రతిపాదన లేదు కదా. రాజకీయ పార్టీలో గెలిపే ధ్యేయంగా పనిచేస్తాయి రాజకీయ పార్టీలు. అందులో కొంత తీసుకొని కులాలు, అందులో మళ్ళా అన్ని కులాలు, ఇక్కడ గౌడ్స్ కావచ్చు, మునర్కాపు కావచ్చు, వడ్రలలు కావచ్చు, అదేవిధంగా ముద్రాజులు కావచ్చు, అంటే అన్ని కులాలలో కూడా వాళ్ళని ఎవరున్నారు లీడర్లు వాళ్ళు చూసుకొని ఇస్తారు. రాజకీయ పార్టీలలో ఒకటే బేసిక్ కాదు కదా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అన్ని మొత్తం టోటల్ ఎస్సీ ఎస్టీలకే ఇద్దామండి, మొత్తం బీసీలకే ఇచ్చేద్దాం. రేపు మాకు 30 సీట్లే గెలిస్తే 60 సీట్ల కోసం రాజ్యాధికారం ఇస్తారా? గెలిపేది బీసీలకు ఇస్తే ఓడిపోతారని చెప్తున్నారా? కాదండి, బీసీలకు ఇస్తే ఓడిపోతారు అంటే వాళ్ళు రాజ్యాధికారానికి పనికిరారు, మీరు ఒక్క నిమిషం వినండి, ఇన్నాక మీరు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే గెలిపే ధ్యేయంగా, అరే వినండి, రాజకీయ పార్టీకి ఒక ఎజెండా ఉంటది, గెలిపే ధ్యేయంగా పనిచేస్తూ రాజకీయ పార్టీలో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కుల సమీకరణలు దగ్గర తీసుకొని అందులో గెలుపు గుర్రాలు ఎవరైతే ఉంటారో గెలుపు గుర్రాల గురించి నిర్వచనం చెప్పండి. గెలుపు గుర్రాలంటే కులాలకు అతీతంగా కూడా కులాలను కూడా తీసుకొని ఎవరైతే అందులో గెలుస్తారో బీసీలను తీసుకుంటారు, అన్ని కులాలను కూడా తీసుకోవాలి కదా, ఒకటే కులం కూడా కాదు కదా. అందుకే ఇక్కడ ఒక కులం లేదండి. హరివర్ధన్ గారు మీరు గమనించాలి, బీసీలు అంటే ఒక కులం లేదు ఇక్కడ. వర్గీకరణ కూడా కావాలని నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు ముదిరాజులు ఉంటారు, గౌడ్స్ ఉంటారు, లేకపోతే యాదవులు ఉంటారు. ఒక్క ముదిరాజులకి అన్ని సీట్లు ఇవ్వలేం కదా, ఒకరికి. మా బీసీలలో ఏ రోజు కూడా వర్గీకరణ కావాలని ఎవరు అడగలేదు. వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎందుకు ఇచ్చారని ఎవరు మాట్లాడలేదు సార్. వీళ్ళకి కూడా బ్యాలెన్స్. ఇంకొకటి హరివర్ధన్ గారు ఏమంటున్నా అంటే ఇందులో కూడా బ్యాలెన్స్ కావాలి. మీరు దాన్ని మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయడానికి వర్గీకరణ లేదండి. బీసీలను ఒక్కరికే మునూరు కాపులకు లేకపోతే గౌడ్లకు ఇచ్చేస్తే సరిపోతా ఊరుకుంటారా? మేము ఒకటే మాట చెప్తున్నాం, జనాభా దామాష్ అనే లెక్క ఉంటుంది సార్.
అదే మరి నేను చెప్పేది. దామాషా ఒక లెక్క నేను ఉంటది. చెప్పేది ఆ అదే లెక్క చెప్పేది మరి. ప్రకారమే మేము మరి నేను నేను అదే చెప్తున్నది చెప్పేది. కదా. నేను అదే చెప్పేది. జనాభా దామాషా ప్రకారం TRS ఎవరెంతో వాళ్ళు వాళ్ళకంతా ముదిరాజులకు ఒక్క మన సీటు రాజ్యాంగం కూడా ఏం చెప్తున్నాం. చెప్పిందో ముదిరాజులకు రాజ్యాంగం ఒక్క ఏం సీటు చెప్పిందో ఇవ్వలే. దాని ప్రకారమే జరపాలా. ఇప్పుడు బ్రదర్ ఏమంటున్నా, తెలంగాణలో హైయెస్ట్ బీసీలలో ఉన్నటువంటి హైయెస్ట్ కమ్యూనిటీ ముదిరాజ్ కమ్యూనిటీ. ముదిరాజ్ కమిటీలో ఒక సింగిల్ ముదిరాజ్ ఒక్కటే కాదండి, ఇంకా మిగతా కులాలు కూడా ఉన్నాయండి. పద్మశాలి కులం కూడా ఉంది. పద్మశాలి వాళ్ళు కూడా ఈ మధ్య కోర్టులలో సభ ఏర్పాటు చేశారు. వాళ్ళ గలాన్ని కూడా వినిపించారు. వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నారు. దానికి ఏం చెప్తారు సమాధానం? ఎట్లా నాకు వినిపించలేదు సరిగా. ముదిరాజ్ కులం ఒక్కళ్ళే ఎక్కువ శాతం కాదు, ఇంకా పద్మశాలీలు కూడా ఉన్నారని చెప్పేసి కోర్టులలో సభ పెట్టి వాళ్ళ గలాన్ని వినిపించారు. వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వట్లేదని వాళ్ళ గలాన్ని వినిపించారు. మన దగ్గర పర్టికులర్ గా తెలంగాణలో హైయెస్ట్ కమ్యూనిటీ ఉన్నటువంటి హైయెస్ట్ బీసీ ఉన్నటువంటి కమ్యూనిటీ అంటే అది ముదిరాజ్ కమ్యూనిటీ. తర్వాత మిగతా కులాలన్నీ ఉన్నాయి కాబట్టి హైయెస్ట్ బీసీలో ఉన్న అన్ని కులాల్లో కుల లెక్కలు ఉన్నాయి. ఏ కులాల్లో ఎంతమంది ఉన్నారో లెక్కలు ఉన్నాయి. మేము అంటున్నది ఏంటంటే బీసీలు అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కులాల్లో ఉన్న ప్రాతిపదిక ప్రకారం మీరు లెక్కల ప్రకారం నియోజకవర్గాల ప్రకారం ఇమ్మని చెప్తున్నాం మేము. యూనిట్ గా తీసుకుంటే ఏ పార్టీ ఎంత ఇచ్చిందో చెప్తుంది. ఏ పార్టీ ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇచ్చింది, ఏ పార్టీ హయాంలో బీసీలను విద్యాపరంగా అభివృద్ధి చేసింది. కులాలకు నష్టం జరుగుతుందని చెప్తున్నా నేను. వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. కులవృత్తుల పైన ఆధారపడే అనేక కులాలకు ఆర్థికంగా చేతనిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. రాజకీయంగా మాట్లాడుతుంటే మీరు వృత్తుల గురించి తీసుకొస్తారు. ఇప్పుడు రాజకీయంగా అనుకోండి, విద్యాపరంగా అనుకోండి, ఆర్థిక పరంగా అనుకోండి. ఆ సబ్జెక్ట్ చాలా వేరే మాట్లాడొచ్చు. నేను ఒక రాజకీయ పరంగా అంటే రాజ్యాధికారం కోసం మాట్లాడేది. ఇప్పుడు డిస్కషన్ వచ్చేసి రాజ్యాధికారం కోసం సోదరుడు మాట్లాడుతుంటే దాన్ని సమాధానం చెప్పాలి. మనం ఈ కుల వృత్తులు అంటే బీసీలకు విద్యాపరంగా వద్దా అండి? బీసీలకు విద్య వద్దా? ఆ సబ్జెక్టు వేరే. అది ఆ సబ్జెక్ట్ కాదండి. బీసీలకు విద్య వద్దా? ఆ సబ్జెక్ట్ కుల వృత్తుల పైన ఆధారపడేటోళ్ళు వలసలు పోవన్నా? ఇప్పుడు మాట్లాడే సబ్జెక్ట్ ఏంది? ఒక నిమిషం ఆగండి హరివర్ధన్ గారు. టాపిక్ వేరే వెళ్ళదు. ఒక నిమిషం అండి. ఏదైతే వినయ్ భాస్కర్ గారు ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా ఏదైతే ఒక పార్టీ ఏమో ఇచ్చిందంటారు, ఒక పార్టీ ఇవ్వలేదు అంటున్నారు. కాకపోతే మీరు ఎంతవరకు ఇచ్చారని చెప్పేసి ఏమైనా చెప్పగలుగుతారా? మేము మా పార్టీ చాలా మట్టుకు ఇటు రాజకీయ పరంగా అనుకోండి, ఆర్థిక పరంగా అనుకోండి, విద్యాపరంగా అనుకోండి, అన్ని రంగాలలో మా పార్టీ చేతనిచ్చింది. ఇదే కాకుండా సీఎం గారు కేసీఆర్ గారు చాలా సందర్భాలలో కులగణన చేయాలని చెప్పి పిఎం గారికి నరేంద్ర మోడీ గారికి చాలా సందర్భాలలో ఇచ్చారు. రైట్. ఆ కులగణన తర్వాత ఇప్పుడు బీసీలకు సంబంధించి ఎమ్మెల్యే టికెట్లు ఎన్ని ఇచ్చారు ఇప్పుడు వినయ్ గారు? చెప్పండి. బీసీలకు సంబంధించి ఈ దఫా ఎమ్మెల్యే టికెట్లు ఎన్ని కేటాయించారు? చాలా జిల్లాలలో ఇచ్చినామండి. చాలా జిల్లాలో కాదు సార్, 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 20 నియోజకవర్గాల్లో మాత్రమే బీసీలకు కేటాయించింది. గత సంవత్సరం అంటే గత ఎన్నికల్లో కూడా ఒక సీటు తక్కువే కేటాయించింది. శాసనసభలు అనుకోండి, శాసనసభలు అనుకోండి, శాసన మండలి సభ్యులు అనుకోండి, సభలో అవును సార్ ఎక్కడున్నా సరే శాసన మండలి సభలో కూడా 40 మంది 50 అత్యధిక శాతం ఇచ్చినాం. అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం వచ్చే విధంగా చేసినాం. ఇప్పుడు శాసనసభలు రాని కులాలకు శాసన మండలిలో ఇచ్చినాము. ఎన్ని ఇచ్చారు సార్? మొత్తం ఎన్ని ఇచ్చారు చెప్పండి. మొన్న ప్రకటించిన 119 నియోజకవర్గాల్లో బీసీలకు ఇచ్చిన సీట్లు ఎన్ని చెప్పండి సార్? వినయ్ గారు మిమ్మల్ని అడిగారు. వినయ్ గారు సీట్లు ఇచ్చారు, 20 సీట్లు మాత్రమే ఇచ్చారు ప్రకటించిన మాటల్లో. కనీసం 40కి పైగా నియోజకవర్గాల్లో మాకు బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. జనాభా లెక్కల ప్రకారం కానీ రాజ్యాంగ హక్కు ప్రకారం కానీ మేమెంతో మాకంతా ఆ లెక్క ప్రకారం కూడా మాకు 40 పైగా సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండింది. దాంట్లో 20 మాత్రమే మాకు కేటాయించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలోనే మరి రేపో ఎల్లుండో వాళ్ళు కూడా కాంగ్రెస్ టికెట్లు క్యాండిడేట్లు అనౌన్స్ చేయబోతున్నారు. నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా అండి సార్, చెప్పండి. కాంగ్రెస్ బీజేపీ పార్టీల కన్నా ఎక్కువ అన్ని రంగాలలో ప్రాముఖ్యతనిచ్చి ప్రాధాన్యతనిచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు.
సార్ ఇక్కడ ఎన్నికల సమయంలో కాబట్టి మనం ప్రస్తుతం మాట్లాడుతోంది ఎన్నికల పరిస్థితుల్లో, ఈ ఎన్నికల్లో బీసీలకు ఏ పార్టీలు ఎన్ని టికెట్లు ఇస్తున్న వాటి గురించి మాట్లాడుతున్నాం మనం. మిగతా పథకాల గురించి ఇంకోసారి మాట్లాడదాం. పథకాల గురించి, ఆర్థిక ప్రయోజనాల గురించి, అన్ని రంగాల గురించి మాట్లాడాలి సార్, కేవలం రాజకీయ రంగమే కాదు. ఈ ఎన్నికల సమయంలో ఏ పార్టీలు ఎవరికి ఎన్ని టికెట్లు ఇస్తున్నాయన్న దాని గురించి మనం మాట్లాడుతున్నాం. చర్చ కూడా దాని గురించి జరుగుతుంది. పొన్నా లక్ష్మయ్య గారు 40 సంవత్సరాల సేవ తర్వాత ఎందుకు ఆయన రాజీనామా స్వయంగా పొన్నా లక్ష్మయ్య గారే మాజీ పిసిసి అధ్యక్షులే చేసిన ప్రకటన గురించి చెప్తున్నాను. వారి అనుభవంతో చెప్తున్నా, వారు చెప్పిన మాటలలో చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చే పరిస్థితి లేదని వారు స్వయంగా చెప్పారు. ఇక అంతకన్నా నిదర్శనం ఏముంటదండి? రైట్. ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని చెప్పేసి కొన్ని వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం సార్? వినయ్ గారు, హలో, వినయ్ భాస్కర్ గారు చెప్పండి. పొన్నాల లక్ష్మయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కొంత వస్తున్నటువంటి లీక్లు ఎంతవరకు నిజం? నాకేం తెలియదండి, కానీ నేను ఒకటే, కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం చేసిందని ప్రకటన చేసిండ్రు. ఆ ప్రకటన చూసి నేను స్పందిస్తున్నా. రైట్. ఏ పార్టీలు చేస్తారో నాకు సంబంధం లేదు. హరివర్ధన్ గారు, అంత సీనియర్ మోస్ట్ లీడరు అలాంటి ప్రకటన చేశారంటే ఆ మాత్రం ఆవేదన ఉందనుకుంటారా, లేదనుకుంటారా? అసలు ఎందుకు లైట్ తీసుకున్నది అసలు? లైట్ తీసుకోలే అండి. ఆయన ఇప్పుడు టికెట్స్ డిక్లేర్ కాలే కదా. ఇవాళ టికెట్ డిక్లేర్ కాంది, ఇంకా ఆయనకు రాదు అని ఎందుకు వెళ్ళినట్టు బయటకి? అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? అంత మనం ఇప్పుడు ఇంకా ఆయనతో అంత డిస్కస్ చేయలేదు. ఇంకా మేము కూడా ఏం తెలియదు అసలు ఆయన ఎందుకు రాజీనామా చేసిండు అనేది. నేను కూడా చూడలే, కానీ బట్ ఆయనకు కావాల్సినంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. లాస్ట్ టైం కూడా టికెట్ ఇచ్చిండ్రు. ఆయనకు మంత్రివర్గంలో మంత్రిగా 2 సార్లు 3 సార్లు చేసి ఉంటారు అనుకుంటా. మంత్రిగా చేసిన గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే అవసరం లేదనుకున్నారా? పిసిసి అధ్యక్షుడు కూడా చేసిండు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ పిసిసి చీఫ్ ఆయనే కదండి. ఫస్ట్ పిసిసి చీఫ్ ఆయననే కదండి. అదే తెలంగాణ ఇప్పుడు ఫస్ట్ పిసిసి చీఫ్ కి టికెట్ దక్కట్లేదంటే ఆయన నిరుత్సాహం ఎలా ఉంటది? ఇప్పుడు ఫస్ట్ పిసిసి ఆయనే ఉండే, ఆయనే టికెట్స్ ఇచ్చిండు. ఆయన కూడా మరి సెకండ్ టైం కూడా ఆయన నిలబడ్డాడు, ఓడిపోయాడు. పెద్ద ఆయనకు మేము గౌరవిస్తాము, ఆయన 100% గౌరవిస్తాము, డౌట్ లేదు. గౌరవం గురించి ఇందాక సత్యం గారు ఒక మాట అన్నారు. సత్యం గారు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? టికెట్స్ అయితే డిక్లేర్ చేయలేదు. ఒక నిమిషం హరివర్ధన్ గారు, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. సత్యం గారు, పొన్నాల లక్ష్మయ్య స్పీచ్ మొత్తం మీరు విన్నారు. గౌరవం గురించి హరివర్ధన్ గారు మాట్లాడుతారు, దాని గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయరా? సార్, అక్కడ పొన్నా లక్ష్మయ్య గారు ఆయనకు టికెట్ ఇచ్చారా ఇస్తలేరా అన్న దాని గురించి కాదు సార్. ఆయన బాధ అంతా ఏంటంటే, మేము బీసీలుగా మా మాట చెప్పుకోవడానికి అధిష్టానం దగ్గరికి పోయి 3 రోజులుగా ఢిల్లీలో పరిగాపులు కాసినా మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మేము ఎక్కడైనా ఇక్కడ పిసిసి అధ్యక్షుల్ని ఎక్కడైనా కలవడానికి ట్రై చేసినా కనీసం నమస్కారం పెడితే కూడా ప్రతి నమస్కారం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉందాం. మొత్తం రాజకీయ వ్యవహారాలన్నీ కూడా ఆర్థిక కోణంలో, ఆర్థిక వ్యవహారాల చుట్టూ ఒక వ్యాపారమైపోయిన ఒక మాట చెప్పాడు సార్. ఈ రోజు ఆయన చెప్పిన మాటల్లో ఎక్కడ కూడా నాకు టికెట్ రావట్లేదని బాధతో రాజీనామా చేస్తున్నా అని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఉండడం లేదు, సీనియర్ నాయకులైనా మమ్మల్ని కూడా పట్టించుకోవడం లేదు, కనీసం మా బాధలు చెప్పుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తారన్న బాధతోటి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అంత సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి చాలా బాధతో, అంటే ఆయన చెప్పే విషయం ఏంటంటే మొత్తానికైతే బీసీలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో, పొమ్మను లేక పొగ పెడుతున్నారన్న ఉద్దేశంతో మాట్లాడారు సార్. ఈ రోజు ఆయన లేఖ కూడా పూర్తిగా నేను కూడా చూడలేదు. రేపు పొద్దున అది పత్రికల్లో వచ్చిన తర్వాత మనం దాని గురించి ఇంకా విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది. వినయ్ భాస్కర్ గారు, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, టికెట్లు ఆలస్యానికి గల కారణం ఏమనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ? ఆ పార్టీలో అనైక్యతే కారణం, సరైన నాయకత్వం లేకపోవటం, ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ లేకపోవటం. ఓకే, ఫర్దర్గా ఆల్రెడీ ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయింది. మొత్తానికి ప్రచార హోరు కూడా బీఆర్ఎస్ చాలా ముందుంది. ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమం చేపట్టబోతుంది? వస్తాను ఒక నిమిషం హరివర్ధన్ గారు. వినయ్ భాస్కర్ గారు, రైట్, బీఆర్ఎస్ పార్టీ చాలా దూకుడు పెంచింది. ఇంకా అసలు ఏం జరగబోతుంది? ఎట్లా ఇంకా ప్రచారం ఎప్పటి నుంచి ఎట్లా? వినయ్, ఒక నిమిషం, వినపడుతుందా? హలో వినయ్ భాస్కర్ గారు, ఓకేనా? చెప్పండి. రైట్, బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికే దూకుడు చాలా పెంచింది. కాకపోతే మిగతా పార్టీతో పోలితే ఎక్కడన్నా వీక్గా ఉన్నాడని అనిపిస్తుంది ఎక్కడన్నా? ఎక్కడ మేము వీక్ లేవండి. ఈసారి ముచ్చటగా 3వ సారి
ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కాబోతున్నారు. సెంచరీ కొడతాము. ఆ సెంచరీలో వినయ్ భాస్కర్ కూడా ఉంటాడు. ఓకే, హరివర్ధన్ గారు చెప్పండి. ఒకటి కాంగ్రెస్ వినయ్ భాస్కర్ గారు మాట్లాడితే ఏంటంటే, వినయ్ భాస్కర్ గారు వాళ్ళ యొక్క పార్టీ టికెట్లు సాయంత్రం రాత్రిపూట డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అనుకొని ఒక టిక్కులు చేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే అది ఇండి పార్టీ కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఎవరు సొత్తు కాదండి. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ఇది నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం, జిల్లా పార్టీ కమిటీ ఉంటది, ఎన్నికల కమిటీ ఉంటది, పోలిట్ బ్యూరో ఉంటది. ఏనాండి మీరు మాట్లాడినప్పుడు నిల్లనే. అయితే ఇది సిస్టమ్. కాంగ్రెస్ పార్టీలో జిల్లా నుంచి స్టార్ట్ అయ్యి స్టేట్కి వచ్చిన తర్వాత ఏ ఒక్కరు రికమెండేషన్ కూడా ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలైనటువంటి సర్వేల ద్వారా వాళ్ళు తెప్పించుకొని స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ తర్వాత సిఈసి ఉంటుంది. సిఈసి తర్వాత మళ్ళీ ఒకసారి 2-3 సార్లు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏది కరెక్ట్, ఏది అబద్ధం, ఏది వాస్తవం, ఏ అవసరమో, ఎవరైనా కంప్లైంట్ చేసినా కూడా ప్రతి కంప్లైంట్ కూడా వాళ్ళు తీసుకొని దాని మీద ఎంక్వైరీ రాస్తారు. ఏమైంది దీని మీద, ఇమీడియట్ గా దీని మీద ఇంత చూడండి, ఇది కంప్లైంట్ వచ్చిందని చెప్పి సిస్టమ్ ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఆలస్యమైనా కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా సిస్టమ్ డెవలప్ చేసుకొని సిస్టంలో ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. ఏదో నేను అన్ననా ఇవాళ రాత్రి టైం ఇచ్చినా, పొద్దున్న చెప్పేసినా, నువ్వు పని చేసుకోమన్నా, ఎవరు దీనికి ఓనర్ కాదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే ఓనర్. కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ వేరే ఉంటుంది. అంత ఈజీగా కుదరదు. ఎవరు కూడా దీనికి పిసిసి ప్రెసిడెంట్ గారు అనుకున్నంత మాత్రాన్ని అయ్యేది కాదు. సిఎల్పి గారు అనుకుంటే అయ్యేది కాదు. ప్రజలకు మంచిగా అర్థమైంది. సంవత్సరానికి ఒకసారి ముఖ్యమంత్రి చేంజ్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే సంవత్సరానికి ఒకసారి ముఖ్యమంత్రి చేంజ్ అవుతారు. మీకేమో జీవితాంతం ముఖ్యమంత్రి చేంజ్ అయినప్పుడు అలా పథకాలు చేంజ్ అవుతాయి. ఒక్కరే ఉంటారు కదా. మీ లైఫ్ టైం మొత్తం టోటల్ ఒక్కరే ఉంటారు కదా. 100 సంవత్సరాలైనా ఒక్కరే ఉంటారు కదా. కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదు కదా. కాంగ్రెస్ పార్టీలో సంవత్సరానికి ఒకసారి చేంజ్ అవుతారు. మీదేమో 100 సంవత్సరాలకైనా ఒక్కరే ఉంటారు. మీకు అదే కదా. మరి ఏ కులం ఉండదు, ఏముండదు. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైనా అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఎలా దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ఒక ఎస్సీ. అది ఎవరైనా ఎంత గర్వంగా చెప్పుకోగలుగుతామండి మేము. అది ఎవరైనా చేయగలుగుతారా? కేసీఆర్ గారు చేయమనండి చూద్దాం. చేయలేరు కదా. బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ చేస్తారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ఎస్సీ ఉప ముఖ్యమంత్రి, ఒక మైనార్టీ ఉప ముఖ్యమంత్రి, ఒక బీసీ స్పీకర్, ఇంకేం కావాలండి? అన్ని కులాలకు ప్రాతినిధ్యం వాళ్ళు అడిగేది ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, లేకపోతే ఇంకేదైనా ముఖ్య పదవులు, అధ్యక్ష పదవులు అడుగుతుంది తప్ప ఎమ్మెల్యే ఒక్కరే ఉండరు కదా. మరి 18 ఉంటే 18 మంది. మరి కాంగ్రెస్ హయాంలో బీసీ ప్రధానమంత్రి అయిందా? అయ్యే ఛాన్సెస్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ ఉన్నాయి. ఎవరా అంటే కాంగ్రెస్ పార్టీలనే ఛాన్స్ ఉంటది. రేపు 75 ఏళ్లలో ఒక బీసీ ప్రధానమంత్రి అయిందా కాంగ్రెస్ లో? ఖర్గే కూడా కావచ్చు. అర్థమైందా? రేపు ఖర్గే కూడా ప్రధానమంత్రి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి. అవకాశాలు ఉంటాయి. కానీ వేరే పార్టీలో ఉండే కదా. అది ఇవాళ అధ్యక్షుడు అయితే ప్రధానమంత్రి కూడా కావచ్చు. అంటే మీరు వ్యక్తిగతంగా చెప్తున్నారా లేకుంటే ఇంటర్నల్ గా పార్టీలో ఉన్నటువంటి లీక్సా హరివర్ధన్ గారు? ఏంటిది ఏం చెప్పండి. మీరు ఇందాక అన్నారు ఖర్గే కూడా పిఎం కావచ్చు అని చెప్పేసి. అంటే అది మామూలు విషయం కాదు. అంటే మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతారా లేకుంటే మీ పార్టీ నిర్ణయించేది? కాంగ్రెస్ పార్టీలో ఖర్గే గారికి కూడా ప్రధానమంత్రి అవకాశాలు ఉంటాయి. అది కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి అంటున్నా నేను. ఓకే, అది కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. సత్యం గారు, అంటే ఇప్పటికి ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా లిస్టు ఇవ్వలేదు, అలాగే బీజేపీ కూడా లిస్ట్ ఇవ్వలేదు. కాకపోతే బీసీలకు ఒకవేళ అన్యాయం జరిగితే మరి ఏం చేస్తారు మీరు? సార్, బీసీలలో ఇప్పటికీ ఇంకా పార్టీలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించాల్సి ఉంది, బీజేపీ పార్టీ ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 15వ తారీఖున జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొత్తం రాష్ట్ర వ్యాప్త విస్తృత సమావేశ సభ జరుగుతోంది. దాంట్లో మేము ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఈ మిగతా పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అభ్యర్థులను మొత్తం టికెట్లన్నీ ప్రకటించిన తర్వాత ఏ పార్టీలు బీసీలకు న్యాయం చేశాయి, ఏ పార్టీలు బీసీలకు అన్యాయం చేశాయన్న దాని ప్రకారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం తమ కార్యాచరణను మేము ప్రకటిస్తాం త్వరలోనే. ఒకసారి ఈ పార్టీల నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా మేము ఆ సమాచారం, అంటే ఆ అభ్యర్థుల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం. వినయ్ భాస్కర్ గారు చెప్పండి. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఇప్పటివరకు ఇచ్చిన సీట్లలో బీఆర్ఎస్ ఖచ్చితంగా బీసీలా కేటాయించాలని చెప్తారు. కాకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మిగతా మీరేమో వేరే నామినేటెడ్ పోస్టులు ఇచ్చాం, వేరే పోస్టులు ఇచ్చామంటున్నారు. కాకపోతే అక్కడ మీరు చెప్పిన దానికి ఆన్సర్కి వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేని పరిస్థితి.
వాళ్ళు సాటిస్ఫై కాకుండా మేమేం చేయాలండి? కాంగ్రెస్ వాళ్ళు ప్రజలు సాటిస్ఫై అయినరు, బీసీ కులాల సంఘం వాళ్ళు సాటిస్ఫై అయినరు. ఇంకా రాబోయే రోజుల్లో బీసీ కులాలకు అన్ని రంగాలలో ఈ పార్టీ కూడా సాటిస్ఫై అవ్వలేదు. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. 119 ప్రకటించిన నియోజకవర్గాలలో బీసీలకు అన్యాయం జరిగిందనే మాటే చెప్తున్నాం. మేమెంతో మాకంత రాజ్యాధికారంలో మాకంత వాటా రాలేదు, మాకు ఇంకా ప్రకటించాల్సి ఉండే, మాకు ఇంకా సీట్ల పైన ప్రకటించాల్సి ఉండే, కొన్ని సీట్లు ఇంకా ఇవ్వాల్సి ఉండే అనే దాని గురించే మేము మాట్లాడుతున్నాం. ఏ బీసీ సంఘం కూడా మీరు ప్రకటించిన దాని మీద సంతృప్తి చెందలేదు, ఎవరు కూడా హర్షం వ్యక్తం చేయలేదు, ఎక్కడ జరగలేదు అది. రైట్. వినయ్ భాస్కర్ గారు, మీరు ఇచ్చిన లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ కూడా స్పందించారు. ఖచ్చితంగా మళ్ళీ ఈ లిస్టుకు సంబంధించి పునరాలోచించుకోవాలని కూడా ఆయన చెప్పారు. తర్వాత ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మధ్య కూడా మళ్ళీ అన్నారు, కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి చివరికి మళ్ళీ ఫైనల్ గా ప్రకటించేటప్పుడు. సరే, అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికి కూడా సమయం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి బీసీల తరపున, బీసీల సంక్షేమం కోసం, బీసీల అభివృద్ధి కోసం, బీసీలకు రాజ్యాధికారం కల్పించే ఆ అంశంలో భాగంగా మాకు ఇంకా సీట్లు ప్రకటించాలని బీసీల తరపున అందరినీ కూడా మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున కేసీఆర్ గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. వినయ్ భాస్కర్ గారు, అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందా? ఇంకా మార్పులు ఉండే ఛాన్స్ ఉందంటారా? అది నాకు తెలియదండి, అది పార్టీ నిర్ణయం తీసుకుంటది. కానీ ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పానంటే, నేను ప్రాతినిధ్యం వహించేది జనరల్ సీట్ లో నాకు బీసీకి ప్రాతినిధ్యం, నాకు ఛాన్స్ ఇచ్చారు. పక్కన ఈస్ట్ లో కూడా బీసీకి ప్రాతినిధ్యం ఇచ్చారు. చెప్తున్నాను నేను ఒక వరంగల్ యూనిట్ గా. రైట్. హరివర్ధన్ గారు, కాంగ్రెస్ లిస్ట్ ఇంకా ప్రిపేర్ అయి ఉందా, ప్రిపేర్ అవుతుందా, ఇంకెప్పుడు వస్తుంది అసలు? ప్రిపేర్ అవుతుందా అంటే అవుతుంది, టైం పడుతుంది, టైం తీసుకుంటారు, సిస్టమ్ డెవలప్ ఉంటుంది, అన్ని రకాలుగా అన్ని వర్గాలను కలుపుకొని పోతారు, అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ సీనియర్లు విహెచ్ కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా సీనియర్లను పక్కన పెడుతురు, కావాలని పక్కన పెడుతురు అని చెప్పేసి చాలా ఆరోపణలు. ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఒక్కరి దగ్గర నడవదండి. దేశం వరకు ఇక్కడ దాకా ఢిల్లీ వరకు వచ్చి చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. చాలా స్టెప్స్ ఉంటాయి కదా, ఇన్ఛార్జీలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, రకరకాల వేదికలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటే డోర్ ఉండదు. రైట్. మీరు అన్న మాటకి ఏదైతే ఢిల్లీ నుంచి జరగాలన్నీ అంటున్నారు, దీనిపైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ చీఫ్ కూడా కేటీఆర్ పదే చెప్తున్నారు, ఢిల్లీ నుంచి పరిపాలించే వాళ్ళు కావాలా వద్దు అనేది నినాదాన్ని తీసుకున్నారు. దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు జనాల్లోకి? ఒకటి చెప్పాలంటే హలో చెప్పండి. ఇప్పుడు నేషనల్ పార్టీ అనేది తెలిసిన వాళ్ళు అందరికి తెలుసు. నేషనల్ పార్టీ ఏదున్నా కూడా కేంద్రం నుంచే నడుస్తుంది. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీలు అయినా, ఏవైతే నేషనల్ పార్టీస్ ఉంటాయో నేషనల్ పార్టీ సిస్టమ్ అది. ఒట్టిగా పిచ్చిగా చిన్నగా మాట్లాడితే అది అర్థం లేదు. ఇక మనం జిల్లాకు ఒక పార్టీ పెట్టాలి, గ్రామానికి ఒక పార్టీ పెట్టాలి, మండలానికి ఒక పార్టీ పెట్టాలి. ఇక జిల్లా వాళ్ళు కూడా అనాలి, మనకు రాష్ట్రం అవసరమా, జిల్లాలో మనం పాలించుకుందాం, మనకే అనుకోవాలి, మండలోళ్ళు అనుకోవాలి. అట్లుంటుందా? అది కాదు కదా. కేంద్రం అన్నా ఏదో కేంద్రం అంటే కేంద్రం మన దేశమే కదా, మన దేశానికి సంబంధించింది, అందులోనే మన ఒక రాష్ట్రం. ఇది సిస్టమ్. ఇది అంత మాత్రాన చిన్నగా చేసి ప్రజలను ఏదో తప్పుదో ఓటించే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. వినయ్ భాస్కర్ గారు, మీరేమంటారు హరివర్ధన్ గారి వ్యాఖ్యలకి? ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసినాము, అనేక ముఖ్యమంత్రులను ఇక మార్చడం జరిగింది. ముఖ్యమంత్రి కావాలనేటప్పుడు మత కల్లోలు చేసిండ్రు. అనేక వారి చరిత్ర, గొప్ప చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ రాష్ట్ర ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో కూడా బీసీల అభివృద్ధి కావాలంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుతున్నారు. ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజులలో బీసీలకు అన్ని రంగాలలో కూడా ప్రాముఖ్యత ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి, ఒక అధ్యక్ష పదవి తప్ప అందిస్తాడు ఇక అందరికి. అది ఎప్పటికి ఒకటే ఫ్యామిలీకి ఉంటది కదా. సత్యం గారు, మీరేమంటారు? సార్, అది మేము అనేది ఒకటేనండి. అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఇంకే పార్టీ అయినా సరే, భారతదేశ రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయితే, జాతీయ విధానం గురించి మాట్లాడుకుంటే భారతదేశంలో ఉన్న బీసీలందరికీ కూడా
బీసీలు 50%, 56% పైగా, 60%, 56 నుంచి 60% వరకు ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో కూడా. సో భారత రాజ్యాంగం ఏమని చెప్తోందంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన అంటారు. రైట్. మరి అలాంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో బీసీలకు, మెజారిటీ వర్గమైన బీసీలకు ప్రాతినిధ్యం లేకపోతే మరి ప్రజాస్వామ్యం ఎట్లా వర్ధిల్లుతుంది? సక్సెస్ఫుల్, విజయవంతమైన ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? సోదరా, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం డిస్టర్బ్ చేస్తున్నాను. ఒకటి, కర్ణాటకలో మొన్ననే ఎలక్షన్స్ అయినాయి. ఒక బీసీ వర్గానికి చెందిన సిద్ధరామయ్యనే కదా ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. అవును సార్, అవును, కదా, అంతకుముందు కూడా చేసింది కదా. 100% మేము హర్షిస్తున్నాం ఆ విషయాన్ని. ఈ రోజు సుక్కు గారు కానీ, ఈ రోజు ఛత్తీస్గఢ్ కానీ ఎవరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చేయలేదా చెప్పండి? లేదు సార్, నేను ఏమంటున్నాను, మీరు మంచిగా ఉన్నవాటి ఇదండి. మేము ఏమంటున్నామంటే ఒక జాతీయ విధానం ప్రకారం బీసీలకు, భారతదేశంలో ఉన్న బీసీలకు వాళ్ళ జనాభా దావాషా ప్రకారం రాజ్యంలో, రాజ్యాధికారంలో భాగం రావాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు, సత్యం గారు సమయం మించిపోతుంది. ఓకే అండి, సత్యం గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే బీజేపీ కానీ హరివర్ధన్ గారు సమయం మించిపోతుంది, సమయం లేదండి. వినయ్ భాస్కర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే హరివర్ధన్ గారు థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పాల్పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏదైతే బీసీలకు సంబంధించి టికెట్ల కేటాయింపు కావచ్చు, పార్టీలు కూడా పునరాలోచించాలని చెప్పేసి బీసీ సంఘం నుంచి డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి బీసీలకు అన్యాయం జరుగుతుందని చేసినటువంటి పొన్నాల లక్ష్మీ వ్యాఖ్యలు కావచ్చు, ఖచ్చితంగా అందులో అన్యాయం జరుగుతుందని చెప్పేసి వీరు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అన్ని పార్టీలు కూడా ఆలోచించి బీసీలకు న్యాయం జరిగే దిశగా అడుగులు వేస్తాయని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.